నమస్తే. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిసినాయి, ఫలితాలు వచ్చినాయి. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వము దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చింది. సో పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సో మాట్లాడడం ఇదే అంశం మీద మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు, కూటమికి సంబంధించి అధికారంలోకి వచ్చింది ఏపీలో, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి ఆహ్వానం అందలేదా? ఎందుకో పోనట్టున్నారు మీరు? చూడండి, ఆహ్వానం వచ్చినా రాకపోయినా, ఎందుకంటే ఎవరైతే కేంద్ర మంత్రులు అయినరో, అదేవిధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కాబట్టి వాళ్ళని పిలుచుకున్నాడు. మమ్మల్ని పిలిచినా పిలవకపోయినా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నుంచి వచ్చి అంచెలంచెలుగా 4వసారి ముఖ్యమంత్రి కావడం, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, అదేవిధంగా సెపరేట్ అయినాక 2 సార్లు, అంటే 4 సార్లు అయినటువంటి వ్యక్తి. నాది ఒకటే కోరిక, ఆయన ఇవాళ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అదే ఆలోచన రాహుల్ గాంధీ, ప్రియాంక యావత్ భారతదేశంలో తిరిగి ఒక పక్క డెవలప్మెంట్, ఇంకో పక్క బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని, క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలని, దాని ప్రకారంగా వారికి జనాభా ప్రకారంగా దానికి తప్పనిసరిగా 50% సీలింగ్ కూడా ఎత్తేయాలని మేము ఆలోచన. అయినా ఇప్పటి కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ కులగన చేస్తా అన్నాడు, ఇంతవరకు చేయలే. అదేవిధంగా నితీష్ కుమార్ ఎన్డీఏ భాగస్వాములో ఉండి ఆయన కూడా కులగన చేస్తే 67% వచ్చింది ఏది బీసీలో. కనుక చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో చొరవ తీసుకోవాలి తప్పనిసరిగా. మాకు చాలా రోజులు, ఎందుకంటే ఆయన క్యాబినెట్లో 8 మందిని తీసుకున్నాడు కాబట్టి ఫ్యూచర్లో కూడా అన్ని రాష్ట్రాలలో కులగన జరగాలి. మా జనాభా ప్రాతిపదికగా మాకు బడ్జెట్ ఉండాలి. జనాభా ప్రాతిపదికగా సరి అయిన న్యాయం జరిగితే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం. ఏదైనా ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి నా కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రి కావడం నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే బాబు మీ శిష్యుడే అయితే? శిష్యుడని కాదు, నా కొలీగ్ అని చెప్తా. శిష్యుడు ఎవడు ఉండడు. ఇవాళ రేపు శిష్యులు అంటే శిష్యులే మోసం చేస్తున్నారు కాబట్టి శిష్యుడు అని చెప్ప. నేను నా కొలీగు కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. అయినా బట్టి విక్రమార్కలాగా కొట్లాడిండు, చేసిండు. పదవి, ఈనాడు ముఖ్యమంత్రి పదవి రావడం, నిజంగా యువజన కాంగ్రెస్ వచ్చినటువంటి వ్యక్తి కావడం, అందులో నా కమిటీలో వైస్ ప్రెసిడెంట్ ఉండవు నాకు చాలా ఆనందం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తుండు. పవన్ కళ్యాణ్ మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడ్డాడు, గతంలో కూడా నిలబడ్డాడు. కానీ రాజకీయాలలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, దాన్ని అధిగమించి ఆయన, ఈయన చంద్రబాబు నాయుడు ఇద్దరు జోడిగా బాగా తిరిగి రాష్ట్రంలో ఇద్దరు కలిసి ఈనాడు పవర్ రావడం అంటే అందులో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి క్రేజీ అనుకో, ఆయన కాపు సమాజం అనుకో, ఇవన్నీ కూడా పనికొచ్చినాయి. అందుగురించి అక్కడ ప్రభుత్వం గెలవడం కలిగింది, ముఖ్యమంత్రి అయ్యిండు, మెజార్టీ సీట్లు తెచ్చిండు. కాబట్టి తప్పనిసరిగా ఫ్యూచర్లో కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని నా కోరిక. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.